ఆమ్లెట్ టమాటో పులుసుకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ప్రత్యూష గారు, ఆమ్లెట్ తెలుసు, టమాటో కూడా కర్రీ సార్లో తెలుసు, టమాటో పులుసు కూడా మనం తక్కువగా వినడము. సో ఈ రెండింటి కాంబినేషన్లో చేసేయబోతున్నారు మీరు. ఏంటిది, స్నాకా కర్రీయా? మూడు కూడా చేసుకోవచ్చు. రైస్తో కూడా తినొచ్చు, రోటీతో తినొచ్చు, స్నాక్గా కూడా తినొచ్చు. అబ్బో, మామూలుగా అయితే ఎక్కువగా ఇలా మల్టీపర్పస్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇది 3 in 1 ఎలాగైనా తినొచ్చు. ఫైన్ అండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో అయితే స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్, ఓకే, ఇదిగోండి. అనుష, ఫస్ట్ మనం 2 eggs క్రాక్ చేసుకుని బౌల్లోకి వేసుకుందాం. ఓకే అండి. ఇది ఎక్కడ నేర్చుకున్నారు ప్రత్యూష గారు? ఇది మా మదర్ దగ్గర నేర్చుకున్నాను. ఓకే. సో నెక్స్ట్ అండి, ఫస్ట్ సాల్ట్ వేసుకుందాం. ఓకే. నెక్స్ట్ పసుపు. నెక్స్ట్ కారం. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఇప్పుడు దీన్ని బీట్ చేసుకుందాం. ఓకే. సో బీటర్ ఏం అవసరం లేదు? అవసరం లేదు, ఫోర్క్తో చేస్తే బాగా మిక్స్ అవుతుంది. ఓకే. సో ప్రత్యూష గారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా హస్బెండ్ మహేష్, తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. నాకు 2 పిల్లలు, 2 అబ్బాయిలే. పెద్ద బాబు పేరు ఇషాన్, చిన్న బాబు పేరు విరాజ్. ఏం చదువుతున్నారు? పెద్ద బాబు 2nd చదువుతున్నాడు, చిన్న బాబు ఇంకా తను టాడ్లరే, తను ఇంకా స్కూల్ గోయింగ్ కాదు. ఓకే. ఓకే. సో అది బీట్ అయిపోయింది కదా? బీట్ అయిపోయింది. ఇందులోకి మనం చాప్డ్ ఆనియన్, ఓకే, చిన్న చిన్న పీసెస్ కింద చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకుందాం. తర్వాత చిల్లీస్, చాప్డ్ చిల్లీస్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. ఓకే. సో ఈ 3 యాడ్ చేసుకొని మళ్ళీ బీట్ చేసుకోవడం. ఓకే. సో అయితే మీరు మ్యారేజ్ తర్వాత నుంచి హైదరాబాద్ అండి, అంతేనా అండి? అవునండి. ఓకే. అంతకు ముందంతా కాకినాడ. సో ఇప్పుడు మీరు బొటిక్ ఇంట్రెస్ట్ అది అని చెప్పారు కదా, మరి ఇక్కడ కూడా అలాంటిది ఏమైనా స్టార్ట్ చేశారా? నేను పెళ్లికి ముందు బొటిక్ చూసుకునేదాన్ని. పెళ్లి తర్వాత ఆన్లైన్ సేల్స్, ఫేస్బుక్ పేజ్ అవన్నీ నేనే చూసుకుంటాను ఇప్పటికీ కూడా. ఓకే. సో మీ ఓన్ గా మీరు కూడా ఇక్కడ చేస్తున్నారా? అండ్ మా కమ్యూనిటీలో నేను ఒక క్లౌడ్ కిచెన్ కూడా ఓపెన్ చేశాను. నేను క్లౌడ్ కిచెన్ కమ్యూనిటీ వరకు రన్ చేస్తాను ఇక్కడ హైదరాబాద్ లో. సో మీ కమ్యూనిటీలో అంతా కూడా మీ వంటలు తినేస్తారు అనమాట హ్యాపీగా? చాలా ఇష్టంగా. అవునా? ఓ నైస్. ఓకే, ఇప్పుడు మిక్స్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే అండి. ఓకే, స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకున్నామండి. నెక్స్ట్ ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ హీట్ అవ్వాలి అయితే? ఆయిల్ హీట్ అయ్యాక అప్పుడు మనం ఆమ్లెట్ వేసుకుందాం. ఓకే. సో ప్రస్తుతానికైతే కమ్యూనిటీ వరకు రన్ చేస్తున్నారు మీ క్లౌడ్ కిచెన్. ఏంటి మీ క్లౌడ్ కిచెన్ లో బాగా సేల్ అయ్యేటటువంటి ఐటమ్స్? అన్నీ అవుతాయండి, వెజ్ నాన్ వెజ్ అన్నీ అవుతాయి. నాన్ వెజ్ బాగా ఎక్కువ సేల్ అవుతాయి. అది మన కాకినాడ స్పెషల్స్ ఇంకా బాగా సేల్ అవుతాయి. ఓ, సో అక్కడ కాకినాడ అంటే అక్కడ కూడా మనకి ఈ సీ ఫుడ్స్ అవి బాగా ఫేమస్. సీ ఫుడ్ ఫేమస్ బాగా. కాకినాడ అనగానే కాకినాడ కాజా, ఇంకా సీ ఫుడ్, ఇవన్నీ బాగా ఫేమస్. సీ ఫుడ్స్లో మీరేం బాగా చేస్తారు? అన్నీ చేస్తాను. అందులో పీతలు పులుసు బాగా చేస్తాను, ప్రాన్ ఫ్రై బాగా చేస్తాను, అన్నీ బాగా చేస్తాను నేనైతే. ఓకే, ఫైన్. సో ఆయిల్ హీట్ ఎక్కింది, మనం ఆమ్లెట్ వేస్తాం. సో ఇది మనం సిమ్లో పెట్టుకుందాము. ఓకే. నెక్స్ట్ మేము మూత కూడా పెడితే బాగా. సో మూత పెట్టేయాలి. అయితే మనం ఆమ్లెట్ ఫినిష్ అయ్యేలోపు దాని పులుసు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్యారల్గా. ఓకే ఓకే, అది కూడా స్టవ్ ఆన్. ఓకే, ఆయిల్ వేద్దాం.
మీన్ వైల్ అక్కడ ఆమ్లెట్ అయ్యేలోపు పులుసు కూడా రెడీ పులుసు అయిపోతుంది. కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. సో ఇంట్లో వాళ్ళు ఏది బాగా ఇష్టంగా తింటూ ఉంటారు? ఇంట్లో వాళ్ళు సీ ఫుడ్ బాగా తింటారు, ప్రాన్ ఫ్రై బాగా తింటారు. మా హస్బెండ్ ప్రాన్ ఫ్రై చాలా ఇష్టం. ఓకే, మా ఇంట్లో వాళ్ళకైతే అన్ని ఈ ఇష్టం. ప్రాన్స్ బ్యాచ్ నా బ్యాచ్. ఓకే, సో ప్రాన్ ఫ్రై మీ హస్బెండ్ బాగా ఇష్టంగా తింటారు. ఇష్టం మా హస్బెండ్కి. మా బాబుకి అయితే అన్ని ఇష్టమే, నాన్ వెజ్ లవర్ తను. ఓ, ఎనీ కైండ్ ఆఫ్ నాన్ వెజ్ ఇష్టంగా తింటారు. అన్ని. ఓకే, ఫైన్. సో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారండి మరి? అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఆన్లైన్లో సేల్స్ అవి అన్నారు, అంటే ఏది శారీసా డ్రెస్సెస్ ఏది సేల్ అన్ని చేస్తారు? సారీస్, ఫ్యాషన్ యాక్సెసరీస్ అన్నీ చేస్తారు. ఓ, ఫ్యాషన్ యాక్సెసరీస్ కూడా చేస్తాను. ఓకే, సో అది చేస్తారు, క్లౌడ్ కిచెన్ రన్ చేస్తారు, మళ్ళీ ఇంట్లో 2 చిన్న పిల్లలు, ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఇవన్నీ? ఇదే కాదు, నాకు ఒక ఎన్జిఓ కూడా ఉంది. నేను మా మదర్ కలిపి మహిళల గురించి ఒక ఎన్జిఓ కూడా ఓపెన్ చేస్తాము. దాని పేరు రాజీస్ మహిళా సాధికారత వేదిక. ఓ, గ్రేట్ అండి. సో గ్రేట్ వర్క్ నిజంగా. యా, సో ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఫస్ట్ ఏ పులుసుకైనా మనం మెంతులు మంచి ఫ్లేవర్ ఇస్తుంది, సో మెంతులు వేసుకుందాం. ఆనియన్ యాడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ చీలికలు, పచ్చిమిర్చి చీలికలు. సో ఇలా పెద్ద సైజులోనే ఉండాలండి? అవునండి, పులుసుకి ఎప్పుడు చీలికలు బాగుంటాయి. ఓకే, ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ టొమాటోస్ యాడ్ చేసుకుందాం. ఓకే అండి. సో ఈ ఐటమ్ మీ మదర్ గారి దగ్గర నేర్చుకున్నాను. Yeah, మా mother. ఓకే, చిన్నప్పుడు ఎప్పుడైనా చేసి పెట్టారా మీ అమ్మగారు? చాలా సార్లు. ఓకే, నెక్స్ట్ మనం టొమాటోస్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కొంచెం సాల్ట్. ఓకే, పసుపు, కారం కూడా. కారం. ఇది ఆమ్లెట్ ఒకసారి తిరగవేసుకుందాం. ఓకే, సో ఆమ్లెట్ ఒక సైడ్ కాలిపోయింది, దాన్ని ఇంకొక వైపు కాల్చుకుంటాం. యా, అది కొంచెం మూత పెట్టి సిమ్లో పెట్టుకుంటాం, మగ్గుతుంది. ఓ, ఇప్పుడు ఇంకా ఇది మూత పెట్టేయడం ఇది. కొంచెం షుగర్ కూడా, అంటే పులుపు కట్ చేయడానికి లైట్గా షుగర్ కూడా యాడ్ చేద్దాం. ఓ, కొంచెం సరిపోతుంది. సో ప్రత్యూష గారు, టమాటోస్, ఉప్పు, కారం అవన్నీ యాడ్ చేసుకున్నాం కదండి, నెక్స్ట్ ఇంకేమైనా యాడ్ చేయాలా? కొంచెం చింతపండు జ్యూస్ వేసుకుందాం, చింతపండు గుజ్జు. దాంతో పాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, సో మరి పుల్లగా ఉండకూడదని ఇందాక మనం చక్కెర కూడా ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం. మిక్స్ చేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఏం వేద్దామండి? వాటర్ వేద్దాం. ఓకే, సో వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు మన ఆమ్లెట్ రెడీ అయిపోయిందో లేదో చెక్ చేసుకుందాం. ఓకే, సో ఇదైతే ఇంకా ఇలా సిమ్లో పెట్టేసి మగ్గించుకోవడమేనా అండి ఇది? అంతే, లిడ్ పెట్టి. అది కొంచెం హై చేసుకుందాం. ఓకే, ఓకే, మన ఆమ్లెట్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం 4 పీసెస్ చేసుకుందాం. ఓకే, సో ఆమ్లెట్ కూడా మనకి మంచిగా నార్మల్గా కాకుండా ఇలా మనకు పూరి పొంగినట్టు పొంగి వచ్చింది అది. యా, సో ఇది మగ్గిందో లేదో ఒకసారి చూద్దాం. ఒకసారి చూద్దాం. సో మనకి మంచిగా మరుగు వచ్చింది. మనం కొంచెం ధనియాల పొడి, ఓకే, కొత్తిమీర ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇది ఈ సైజులోనే ఇంకా చిన్న చిన్న ముక్కల్లాగా కావాలంటే చేసి వేసుకోవచ్చా? ఇలాగే బాగుంటుంది. ఇలాగే బాగుంటుందా? ఓకే, ఓకే, సో కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కల్ని కూడా వేసేసామండి. ఒకసారి మనం మూత పెట్టుకుందాం. ఓకే, ప్రత్యూష గారు, మగ్గిందో లేదో ఒకసారి చూద్దామా? చూద్దాం.
ఓకే, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గానే కుక్ అయిపోయిందండి. డన్ అండి. సో ఇంకా నెక్స్ట్ ఏమన్నా యాడ్ చేసేది ఉందా? లేదు, తీసేసుకోవడం సర్వింగ్ బౌల్. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆమ్లెట్ టమాటో పులుసు రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఆమ్లెట్ టమాటో పులుసుకి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నూనె, మెంతులు, టమాటో ముక్కలు, పంచదార, చింతపండు రసం, ధనియాల పొడి. ఆమ్లెట్ టమాటో పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కోడిగుడ్లు కొట్టివేసి అందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్లా వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో టమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, పంచదార, చింతపండు రసం, నీళ్లు వేసి మగ్గించుకోవాలి. తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర, ఆమ్లెట్ ముక్కలు వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆమ్లెట్ టమాటో పులుసు రెడీ.